నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఏంటి ఈ స్లిప్లు ఏంటి? సార్, ఈ స్లిప్లు నా పాకెట్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ పాకెట్లోకి ఆ స్లిప్లు ఎలా వస్తాయి? లేదు సార్, నిజంగా ఇవి నా పాకెట్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు అసలు. ముందు నువ్వు బయటికి పదా. సార్, అది కాదు సార్. బయటికి పదా. సార్, నోరు నా మూసుకుని మాట బయటికి వినండి నడు. సార్. సార్, నిజం సార్. నడు, సార్, నిజంగా నడు, నాకు నువ్వు తెలీదు నడు. సార్. ఏ పిల్లలు ఏంటి అలా చూస్తున్నారు? టైం వేస్ట్ చేయకుండా ఎగ్జామ్ రాయండి. నువ్వు నడు నడు. సార్, ఈ టాలెంట్ హంట్ టెస్ట్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు అవుతుంది. ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. ఈ టెస్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు టాలెంట్ ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే చాలా టఫ్ అండ్ స్ట్రిక్ట్గా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసి బెస్ట్ వచ్చిన వాళ్ళని స్కాలర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాం. ఏయ్, నువ్వు బయటికి లేదు వెళ్ళు. సార్, నువ్వు నన్ను బయటికి వెళ్ళు. నమ్మండి సార్. వెళ్ళు. నేను స్లిప్పులు పెట్టి కాపీ కొట్టట్లేదు సార్, నన్ను నమ్మండి సార్. నీ పాకెట్లో స్లిప్పులు దొరికిన తర్వాత కూడా ఇంకా కాపీ కొట్టలేదని బుకాయిస్తావేంటి? నిజం సార్, నేను కాపీ కొట్టలేదు. ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఎగ్జామ్లో కాపీ కొట్టావు కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. మొన్న డిఈఓ గారి ముందు టేబుల్స్ చెప్తే నువ్వు మారావని బాగా చదువుకుంటున్నావని అనుకున్నాను, కానీ నువ్వేం మారలేదు, అలాగే ఉన్నావు. ఏంటి సార్, మీరేమో టాలెంట్ హంట్ టెస్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా టఫ్గా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అక్కడ ఒక అమ్మాయి స్లిప్పులు పెట్టి కాపీ కొడుతూ దొరికిపోయింది సార్. ఇదే నా ప్రతిష్టాత్మకం అంటే? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఏమో. చెప్పండి సార్, సైలెంట్ గా ఉన్నారేంటి? మిమ్మల్ని చెప్పండి సార్, సమాధానం చెప్పండి సార్. ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అడుగుకోండి. చెప్పండి సార్, సమాధానం చెప్పండి సార్. అలా అడుగుతుంది మిమ్మల్ని. చెప్పండి సార్, సమాధానం చెప్పండి సార్. నిజం చెప్పండి సార్. చెప్పండి. సమాధానం చెప్పండి. అలాగే అందరూ కాపీ కొడుతున్నారా? మాట్లాడండి సార్. సార్, హలో సార్, సార్, సమాధానం మిమ్మల్ని సార్. సార్, ఆగండి. వెళ్ళు, అక్కడ వెయిట్ చేయి, వెళ్ళు. ఏంటి సింధు, యశ్ మరీ ఇంత దారుణంగా ఉన్నాడేంటి? నువ్వు తనకి ఎంత ఫేవర్ చేస్తున్నావు, ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి తనని సేవ్ చేశావు. ఇవేవీ గుర్తుంచుకోకుండా నీ మీద మరీ అంత కోపం పెంచేసుకున్నాడేంటి? నీ మీద ద్వేషంతో కన్న కొడుకు కంపెనీనే మూయించేస్తుందంటే యశ్ వాళ్ళ అమ్మ ఆ మహాతల్లిని ఏమనల్లో కూడా తెలియడం లేదు. ఇంట్లో వాళ్ల కోసం మంచి ఆఫర్ని వద్దన్నాడు. ఎంతసేపు ఇంట్లో వాళ్ల కోసం తప్ప తన గురించి ఆలోచించడా? ఇలా అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు సింధు? నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది సింధు. ఆ మధు బార్ నుంచి యశ్ కంపెనీని, ప్రాజెక్ట్లో వచ్చే ప్రాఫిట్ని నువ్వు కాపాడాలని చూస్తుంటే నిన్నే టార్గెట్ చేస్తున్నాడు యశ్. వాళ్ళు నిన్ను శత్రువుగా చూస్తున్నా నువ్వు మాత్రం స్టిల్ ఇప్పటికీ వాళ్ల మంచినే కోరుకుంటున్నావు చూడు, అది వాళ్ళ అదృష్టం. నీ గురించి, నీ మంచి మనసు గురించి తెలుసుకోలేకపోతున్నారే, అది వాళ్ళ దురదృష్టం. దురదృష్టవంతుల్ని నేను నువ్వే కాదు
ఈ ప్రపంచంలో ఎవ్వరూ కాపాడలేరు. వదిలేసిందో. ఇప్పుడు నేను వదిలేస్తే యష్ ఫ్యామిలీ ఆ మధు వల్ల ఏదో ఒక రోజు రోడ్డున పడాల్సి వస్తుంది మేడం. యష్ నన్ను భార్యగా చూడకపోవచ్చు. వాళ్ళమ్మ నన్ను కోడల్ని కాదు అనొచ్చు. అంత మాత్రాన్న యష్ నా భర్త కాకుండా పోతాడా? ఆ ఇల్లు నా అత్తారిల్లు కాకుండా పోతుందా? నా పిల్లలకి అమ్మ నాన్నలతో పాటు తాతయ్య నానమ్మ ఇలా ఒక మంచి కుటుంబం ఇవ్వాలన్నదే నా కోరిక మేడం. అందుకే యష్ విషయంలో నేను ఏది వదలలేకపోతున్నాను. ముచ్చటేస్తుంది సింధు నిన్ను చూస్తుంటే. నిన్ను కాదు అన్న వాళ్ళని కాపు కాయాలని చూస్తున్నావు. నిజంగా నువ్వు గ్రేట్. మేడం, నేను చెప్పినట్టు మీరు చేస్తే యష్ ఆ ఆఫర్కి ఓకే చెప్తాడు. ఆ, ఎలా? మీరు యష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్లతో ఈ ప్రాజెక్ట్లో నేను ఉండను అని చెప్పండి. ఆ, అసలు మీ బిజినెస్కి నాకు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పండి. మీరు కంబైన్డ్ అయ్యి స్టార్ట్ చేయబోయే కంపెనీలో మీరు యష్ మాత్రమే పార్ట్నర్స్ అని చెప్పండి. అప్పుడు యష్తో సహా అందరూ ఒప్పుకుని తీరుతారు మేడం. ఆ, నువ్వు యష్ కలిసి పనిచేస్తే ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు యష్ మనసు మారి నిన్ను భార్యగా అంగీకరిస్తాడనే కదమ్మా నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నువ్వే లేనప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? మేడం, మధు కంపెనీలో యష్ ఇన్వెస్ట్ చేయకుండా ఆపాలి అంటే మీ ఇద్దరు కంబైన్డ్ కంపెనీ స్టార్ట్ అవ్వాలి. ప్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి మేడం. సింధు, ప్లీజ్ మేడం, ప్లీజ్. సరే సింధు, నీకోసం చేస్తాను. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శశి, శశి, ఏమైందమ్మా? శశి, ఏడవకమ్మా. అసలు ఏమైంది? మీ సార్ ఏమో నువ్వు ఎగ్జామ్లో కాపీ కొట్టావని ఫోన్ చేశారు. లేదు, నేను అసలు కాపీ కొట్టలేదు. అసలు ఏం జరిగిందంటే నువ్వు బాగానే చదివావు కదా, నువ్వెందుకు స్లిప్పులు పెట్టి కాపీ కొడతావు? అదే నేను ఎంత చెప్పినా సార్ వాళ్ళు వినట్లేదు. సరే ఉండు, మీ సార్ వాళ్ళతో నేను మాట్లాడతాను. సార్, సార్ ఒక్కసారి బయటకు వస్తారా? మీతో మాట్లాడాలి. అలాగేనమ్మా. సార్, నా కూతురు అలాంటిది కాదు సార్. ఈ ఎగ్జామ్ గురించి తను ఎంతో కష్టపడి చదివింది. తనెందుకు కాపీ కొడుతుంది? మీరేదో పొరపాటు పడి ఉంటారు సార్. మా శశిని ఎగ్జామ్ రాయనివ్వండి సార్, ప్లీజ్ సార్. నేనేం పొరపాటు పడలేదమ్మా, అంతా చెక్ చేసిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకున్నా. ఇదిగో చూడండి, మీ కూతురు పాకెట్లో దొరికిన స్లిప్పులు ఇవి. ఆ స్లిప్పులు చూసే మీ అమ్మాయి కాపీ కొడుతుంది.
అది నేను చూసే వెంటనే వచ్చి సార్కి చెప్పాను. ఆ అటెండర్ అబద్ధం చెప్తున్నాడు. నేను స్లిప్పులు చూసి కాపీ కొట్టలేదు. అసలు అవి నా పాకెట్లో ఉన్న సంగతి కూడా నాకు తెలీదు. మళ్ళీ అదే మాట. చూడండమ్మా, మీ అమ్మాయికి తెలియకుండా తన పాకెట్లోకి ఆ స్లిప్లు ఎలా వస్తాయి? శశి, నీ పాకెట్లోకి అసలు ఆ స్లిప్స్ ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరో పెట్టుంటారు. సార్ విన్నారుగా, తనకి తెలియకుండా ఎవరో పెట్టారట. ఇందులో నా కూతురు తప్పేమీ లేదు. తనని ఎగ్జామ్ రాయనివ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీరు కూడా అలా మాట్లాడతారేంటమ్మా? ఎగ్జామ్ హాల్లో తన పాకెట్లో స్లిప్పులు దొరికిన తర్వాత కూడా తనని ఎగ్జామ్కి ఎలా అలో చేస్తారు మేడం? రూల్స్ ప్రకారం అది కుదరదు మేడం. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, అలా అనకండి. ఈ ఎగ్జామ్ రాయకపోతే నా కూతురు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది సార్. అమ్మా, మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఉపయోగమే లేదు. మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్. ప్రిన్సిపల్ గారు, మీరైనా చెప్పండి సార్, ప్లీజ్. ఏం చెప్పమంటారు? మొన్న చేసి డిఈఓ గారి ముందు మా స్కూల్ పరువు నిలబెట్టిందని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు టాలెంట్ హంట్ నిర్వహిస్తున్న చైర్మన్ గారి ముందు, ప్రెస్ మీడియా వాళ్ళ ముందు మా స్కూల్ పరువు మొత్తం తీసేసింది. నేను నా కెరీర్లో ఎంతోమంది పిల్లల్ని చూశాను, కానీ మరీ ఇంత బ్యాడ్ గర్ల్ని ఎక్కడా చూడలేదు. సార్, ఏమండి ఏమండి, ఆగండి ఆగండి. నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, దయచేసి నా కూతురు స్లిప్పులు పెట్టి కాపీ కొడుతూ ఎగ్జామ్లో దొరికిపోయిందని రాయకండి. మీడియాలో అలా టెలికాస్ట్ చేయకండి. నా కూతురు అలాంటిది కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మీ అందరికీ దండం పెడతాను, మీరైనా స్కూల్ వాళ్ళకి చెప్పి మా శశి ఎగ్జామ్ రాసేలా చూడండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్. కాపీ కొడుతూ దొరికిపోయిన వాళ్ళని మళ్ళీ ఎగ్జామ్ రాయనిస్తారా? మీరు చదువుకున్న వాళ్ళే కదా. భలే కూతుర్ని కన్నారు మేడం. పదండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి, ప్లీజ్. శశి, శశి, శశి. శశి, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పమూయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని తరా సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా.
శశి సింధు ఏమైంది? ఎందుకు ఇద్దరు డల్గా ఉన్నారు? శశి ఎగ్జామ్ బాగా రాసావా లేదా? లేదా ఆంటీ, నన్ను ఎగ్జామ్ రాయనివ్వలేదు. ప్రాక్టికల్గా మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. అదేంటి సింధు, శశిని ఎందుకు ఎగ్జామ్ రాయనివ్వలేదు? నువ్వు కాపీ కొడుతున్నావా? లేదు సార్. లేదా ఆంటీ, నేను స్లిప్స్ తీసుకెళ్ళలేదు. మరి నువ్వు తీసుకువెళ్ళకపోతే అవి నీ పాకెట్లోకి ఎలా వచ్చాయి? ఎవరో పెట్టుంటారు. ఎవరా స్లిప్స్ పెట్టింది? ఇంకెవరు? సింధునే పెట్టుంటుంది. ప్రసాద్ గారు, ఏం మాట్లాడుతున్నారు? శశి పాకెట్లో నేనెందుకు స్లిప్స్ పెడతాను? నువ్వు గెలవడం కోసం. అవును, నిజం. నువ్వు గెలవడం కోసమే ఈ పని చేసావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. పిచ్చి కాదు, ఇదే పచ్చి నిజం. ఎందుకంటే శశి ఓడిపోతే నిన్ను అమ్మ అని పిలవాలని నువ్వే చెప్పావు కదా. ఎప్పటి నుంచో నిన్ను శశి అమ్మగా భావించాలని, అమ్మ అని పిలవాలనే కదా నీ కోరిక. ఆ కోరికను ఈ విధంగా తీర్చుకున్నావు. శశి ఎగ్జామ్ బాగా రాసి పాస్ అయితే తాను గెలుస్తుంది. ఇక జీవితంలో నిన్ను అమ్మ అని పిలవదు. అందుకే కదా ఈ ప్లాన్ చేసావు. లేదు లేదు, నేను చేయలేదు. లేదు శశి, కన్ఫామ్గా సింధునే చేసింది. రోజు నీ స్కూల్ యూనిఫామ్ ఉతికి ఇస్త్రీ చేసి రెడీ చేసేది సింధునే కదా. నీకు తెలియకుండా ఆ స్లిప్పులు నీ పాకెట్లో పెట్టుంటుంది. ప్రసాద్, ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు మాట్లాడుకో. లేదు శశి, నీ పాకెట్లో నేను స్లిప్పులు పెట్టలేదమ్మా. నా కూతురు గెలిస్తే అమ్మగా నేను గెలిచినట్టే కదా. అలాంటిది నిన్ను నేనెందుకు ఓడిస్తాను చెప్పు? లేదు, నువ్వే చేసుంటావు. నిన్ను ఓడిపోవటమే కదా నీకు కావాల్సింది. అందుకే ఇలా చేశావు. ఇంకా నేను నీతో ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆగు శశి, ఈమెతో నేను ఉండలేను. వెళ్ళిపోతానంటే వదలరేంటి? శశి, శశి, శశి ఆగు. శశి, శశి ఆగు శశి, శశి ఆగు. శశి. అమ్మా, అమ్మా. శశి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తాండో? నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వాలని కావాలనే ఈమె నా పాకెట్లో స్లిప్పులు పెట్టి
నేను ఎగ్జామ్ రాయకుండా చేసిందమ్మా. నేను ఓడిపోయేలా చేసింది. బాధపడకమ్మా, ఊరుకోసేసి నా తల్లి కదూ. నానమ్మ, నా చేత అమ్మాని పిలిపించుకోవడం కోసమే ఈవిడిలా చేసింది నానమ్మ. అసలు నువ్వు మనిషివేనా? నా మనవరాల్ని పరీక్ష రాయకుండా చేసి తన చేత అమ్మా అని పిలిపించుకోవడం కోసం ఇంత నీచానికి దిగజారుతావా? చిన్నపిల్ల మీద నీ ప్రతాపమో? నా కూతురు అంటుంటావు కదా. నీ కూతుర్ని నువ్వే ఓడిస్తావా? నీకసలు మనసులో వచ్చుండదే. శశిని మారుస్తానని తీసుకొచ్చావు. ఇదే నా సింధు మార్చడం? అప్పుడు అంతే. నా పెద్ద కోడలి జీవితం నరకం చెయ్యాలని తన మీద నానా నిందలు వేశావు. ఇప్పుడు శశి భవిష్యత్తు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు కదే. శశినింకా నీ దగ్గర ఉంచే ప్రసక్తే లేదు. మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. రా శశి. ఆగండి. శశిని మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అగ్రిమెంట్ ప్రకారం ఇంకా గడువు 4 రోజులుంది. ఏంటే బోడి అగ్రిమెంట్? మాట్లాడితే చాలసలా ఆ పేరు చెప్తా. 4 రోజులు కాదు కదా, 4 క్షణాలు కూడా నీ దగ్గర ఉంచాను. పద శశి. ఆగండి. మాట్లాడేవేంటి యష్? మన అగ్రిమెంట్కి నువ్విచ్చే విలువ మీ అమ్మ ఇవ్వడం లేదు. గడువుకు ముందే శశిని మీరు తీసుకెళ్తే నువ్వు ఓడిపోయినట్టే. ఆలోచించుకో. సింధు, నువ్వు పూర్తిగా ఊపిలో మునిగిపోతున్నావు. ఇంక ఏం చేయలేవు. దీంతో నీ కూతురు నిన్నెప్పటికీ క్షమించదు. నిన్ను నమ్మదు. అమ్మా అని అస్సలు పిలవదు.